హాయ్ గైస్, నేను మీ కళ్యాణిరాజ్. వెల్కమ్ బ్యాక్ టు పుచ్చమ్మ లైఫ్ స్టైల్ 1119. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసండి. ఈ వీడియో కాన్సెప్ట్ ఏంటి అంటే, మీరు డైలీ రొటీన్ చూస్తూ అయితే నా ఛానల్కి ఇంతవరకు మానిటైజేషన్ ఎందుకు అవ్వలేదు ఏంటనేది ఈ వీడియోలో టాపిక్ అయితే మీకు చెప్పేస్తున్నాను, వినేయండి. ఏంటి అనేసి అంటే, మానిటైజేషన్ అవ్వాలి అంటే మనం షార్ట్ వీడియోస్తో పాటు లాంగ్ వీడియోస్ కూడా పెట్టాలి. అయితే లాంగ్ వీడియోస్ ఏ టైంలో పెట్టాలి, వ్యూస్ ఎంత రావాలి, వాచ్ టైం ఎంత పెరగాలి ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం. అంటే అనుకుంటారు కదా, ఇంతవరకు మానిటైజేషన్ అవ్వలేదా అని. ఇందువల్ల నేను చేసిన మిస్టేక్, ఒకవేళ మీరు కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అలా చేయరనేసి అయితే చెప్తున్నాను. నేను ఛానల్ స్టార్ట్ చేసి 3 ఇయర్స్ అవుతుందండి. ఈ 3 ఇయర్స్ కూడా నేనేం చేశానంటే, మంత్లీ ఒక వీడియో అప్లోడ్ చేసేదాన్ని, లేకపోతే మంత్కి 2 వీడియోస్ అప్లోడ్ చేసేదాన్ని. అలా చేయకూడదు. మనం రోజుకి 3 వీడియోస్ అప్లోడ్ చేయాలి. ఒక లాంగ్ వీడియో, 2 షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయాలి. అది కూడా ఏ టైంలో మీరు అప్లోడ్ చేస్తున్నారో అదే టైంలో అప్లోడ్ చేయాలి. మస్ట్ అండ్ షుడ్గా యూట్యూబ్ అనేది టైంని చూస్తుందండి. మీరు ఏ టైంలో అప్లోడ్ చేస్తున్నారో అనేది అదే టైంలో హోమ్ పేజ్లో అయితే మన వీడియోని పెడుతుందన్నమాట. అందుకే మీరు టైం మేనేజ్మెంట్ కంపల్సరీ పాటించాలి. నెక్స్ట్ వచ్చేసరికి షార్ట్స్ అంటున్నారా? మీరు బాగా పాపులర్ అయినంత వరకు రోజుకొక షార్ట్ వీడియో, రోజుకొక లాంగ్ వీడియో పెట్టేయండి. ఫస్ట్లీ మీరు షార్ట్ వీడియోస్తోనే స్టార్ట్ చేయండి. ఫస్ట్ షార్ట్ వీడియోస్ అన్నీ మీరు స్టార్ట్ చేశారనుకోండి, లాంగ్ వీడియో అంతగా ఎవరు చూడడానికి ఇష్టపడరండి. నాకు ఇప్పుడు 2K సబ్స్క్రైబర్లు ఉన్న నా లాంగ్ వీడియోసే ఎవరు చూడట్లేదు. అటువంటిది ఫస్టే మనం లాంగ్ వీడియోలు పెడితే ఎవరు చూడరు. కనుక ఫస్ట్ ఒక 50 వీడియోలో లేకపోతే 100 వీడియోలో షార్ట్ వీడియోలే పెట్టండి. దాని తర్వాత లాంగ్ వీడియోలోకి వెళ్ళండి. నెక్స్ట్ అయితే వాచ్ టైం ఎంత ఉండాలి అంటే 4000 వాచ్ టైం ఉండాలి. ఈ వాచ్ టైం రావాలి అంటే మీరు లాంగ్ వీడియోలు పెట్టాలి. లాంగ్ వీడియోలు పెట్టాలి అంటే ముందు మనం సబ్స్క్రైబర్లు పెరగాలి. అందుకని ముందు సబ్స్క్రైబర్లు పెరగాలి అంటే మీరు షార్ట్ వీడియోసే ముందు పెట్టండి. షార్ట్ వీడియోస్తో ముందు మీరు వెళ్ళారనుకోండి, సబ్స్క్రైబర్స్ పెరుగుతాయి ఆటోమేటిక్గా. సబ్స్క్రైబర్స్ పెరిగిన తర్వాత అప్పుడు మీరు వాచ్ టైం కోసం లాంగ్ వీడియోలు 1 బై 1 పెట్టండి. అయితే వాచ్ టైం ఎన్ని అవర్స్ ఉండాలి, నెక్స్ట్ ఏంటంటారు, ఎలా అప్లోడ్ చేయాలి ఏంటి అనేది ఇంకా డౌట్స్ కనుక ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే నాకు మోనిటైజేషన్ ఎందుకు అవ్వలేదు అంటే ఇదే ప్రాబ్లం అండి. షార్ట్స్ పెట్టాలనే విషయం నాకు తెలియదు 3 ఇయర్స్ బ్యాక్. రెండోది ఏంటి అంటే, వీడియోస్ అనేవి నెలకి 2 పెట్టేదాన్నండి. అంతగా తెలిసేది కాదు నాకు. రోజు అప్లోడ్ చేయాలి వీడియో, లేకపోతే 1 వీక్కి ఒకటైనా పెట్టేదాన్ని. కానీ అలా కూడా పెట్టేదాన్ని కాదనమాట. చెప్తున్నాను కదా, మంత్లీకి 2 వీడియోస్ అలా పెట్టేదాన్ని. అందుకనేసి నాకు మోనిటైజేషన్ అనేది అవ్వలేదు. నాలాగా మీరు మిస్టేక్ చేయొద్దు. ఒకవేళ వీడియో స్టార్ట్ చేశారు, యూట్యూబ్ స్టార్ట్ చేశారు అనుకుంటే ఎంత కష్టమైనా కూడా రోజుకి 2 వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. అది కూడా షార్ట్ వీడియోస్తోనే ముందుకు వెళ్ళండి. అయితే ఈ చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చేసానండి. అయితే వాచ్ టైం ఎలా పెరగాలి, వాచ్ టైం ఎంత ఉండాలి, ఇంకా డౌట్స్ ఏమైనా మన సబ్స్క్రైబర్స్కి ఉంటే, కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు మన సబ్స్క్రైబర్లో ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పనిసరిగా మీకైతే షేర్ చేస్తాను. ఆ డౌట్ అనేది క్లియర్ చేస్తానన్నమాట. నెక్స్ట్ అయితే ఇంకా మార్నింగే లేచి లేవగానే మా హస్బెండ్కి ఎగ్ రైస్, నెక్స్ట్ మాకైతే బంగాళదుంప కర్రీ అన్నీ ప్రిపేర్ చేసుకున్నానండి. క్యారీస్ కూడా అతనికి పెట్టేశాక ఇంకా నేనైతే ఆంజనేయ స్వామి గుడికి అయితే వచ్చాను. ఈ కార్తీక మాసంలో ఆంజనేయ స్వామి గుడికి రాలేదు. నెక్స్ట్ ఏంటంటే, నాకు ఇష్టదైవం ఆంజనేయ స్వామి అండి. ఎప్పుడు కూడా ఈ మధ్యన వెళ్ళలేదు కదా అనేసి అయితే అలా ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి అయితే వెళ్ళాను. ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాత ఇంటికైతే రిటర్న్ అయిపోయామండి. అయితే ఇది గజపతి నగరం చివరిలో ఉంటుందన్నమాట ఈ టెంపుల్. ఇక్కడ గోత్రనామాలు అన్నీ బాగా చేస్తారనమాట. అందుకని అక్కడికి వెళ్ళాం.
నెక్స్ట్ అయితే ఇంకా ఇంటికొచ్చేసాక ఇంకా పూజా సామాగ్రి అవి ఉంటాయి కదా! పూజా సామాగ్రి అలా 4 సెట్లండి. అలా 4 సెట్లయితే క్లీన్ చేసి పెట్టున్నాను. ఒక సనమైతే సన్‌లైట్‌లో ఉంచితే కొంచెం వాటర్ ఏమైనా ఉంటే డ్రై అయిపోతుంది కదా అనేసయితే ఇలా ఎండలో అయితే పెట్టున్నాను. అయితే దీని తర్వాత అయితే గుడికి వెళ్ళామని చెప్పాను కదండీ! గుడికి వెళ్ళాక ఇంకా అటు నుంచి వచ్చేసరికి 11 అలా అయిపోతుందనమాట. సెంటర్‌లోనే అప్పటికే 10:30 అలా. ఇంక ఇంటికొచ్చి టిఫిన్ ఏం ప్రిపేర్ చేసుకుంటాం అనేసి అయితే ఇక్కడ ప్లెయిన్ దోస అయితే తీసుకున్నానండి. అదే మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఈవినింగ్ అంటే ఎందుకంటే విడదీసి చూపిస్తున్నాను ఈ దోస. ఆనియన్స్ ఏమీ లేవు అని చూపిస్తున్నాను. బయట దోస కదా! ఆనియన్స్ ఉన్నవి తీసుకుంటారేంటి అంటారని. నెక్స్ట్ అయితే ఇక్కడ బన్నీ బాబుకి ఈవినింగ్ స్నాక్స్ లాగా ఆహ్, నూడిల్స్ చేస్తున్నాను. మామూలు నూడిల్సేనండి. ఎగ్ ఏం వేయలేదు ఇక్కడ. మామూలుగా క్యారెట్టు, నెక్స్టు టమోటా, ఆనియను, పచ్చిమిర్చి వేసేసి అయితే ఇక్కడ మ్యాగీ చేస్తున్నాననమాట. ఇంకా మ్యాగీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఈ మ్యాగీ కూడా ముద్దగా కాకుండా కొద్దిగా వాటర్ లాగా ప్రిపేర్ చేయమన్నాడు. ఏం కావాలి అనేది మార్నింగే చెప్పేస్తాడనమాట. వాడు బయలుదేరేటప్పుడే. అలా అయితే కొంచెం వాటర్‌లాగా ప్రిపేర్ చేసుకున్నాను. ఈ నూడిల్స్ చేయడం చాలా సింపుల్ అండి. గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి, ఆనియన్స్, క్యారెట్ అన్ని వేసి వేయించుకోండి. దాని తర్వాత టమాటో కూడా వేసి వేయించుకున్నాక వాటర్ వేసేసేయండి. వాటర్ వేసేసి కొద్దిగా బాయిల్ అయిన తర్వాత మ్యాగీ నూడిల్స్ వేయండి. మ్యాగీ నూడిల్స్ ఉడికిన తర్వాత మసాలా వేసేసేయండి. మసాలా వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ కన్సిస్టెంట్ ఇలాగా ఉండేటప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. వేడి వేడిగా పిల్లలకిస్తే అంత టేస్టీగా ఉందని తినేస్తారండి. కాకపోతే ఇది చల్లారకూడదు. చల్లారితే మాత్రం టేస్ట్ అనేది మారిపోతుంది. అయితే ఇంకా యూట్యూబ్ గురించి మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేసేయండి. వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. కీప్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.